గత 5 సంవత్సరాలుగా వార్డు కౌన్సిలర్గా పనిచేసి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గడిగ హిమబిందు శ్రీనివాస్ తెలిపారు. జరుగుతున్న అభివృద్ధి మరింత శరవేగంగా కొనసాగాలంటే ప్రజలు తమను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గడిగ హిమబిందు శ్రీనివాస్ మంగళవారం డివిజన్లోని పలు కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్ల నుండి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం జరిగిందని చెప్పారు. తాను గత 5 సంవత్సరాలుగా కౌన్సిలర్గా వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని చెప్పారు. చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు కౌన్సిలర్గా ఉన్న సమయంలో వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందని, కార్పొరేటర్గా గెలిపిస్తే మంత్రి సహకారంతో 18వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. డివిజన్ అభివృద్ధి కోసం తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గ్యాల శ్రీనివాస్, పగిడిపాల చిట్టి, బిరుదారాజు, రాఘవేంద్రరాజు, శశి, ప్రశాంత్, మంగళపల్లి శంకరన్న, సందీప్, పగిడిపాల రేణుక, సింగం శ్రీలత తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతున్నాను. అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్ గెలిపించాలని కోరుతున్నాను. వెళ్ళవేళలా అందుబాటులో ఉంటా, అందరికీ సాయం చేస్తాను. ఏ సమస్య వచ్చినా తీరుస్తానని కోరుతున్నాను. 18వ డివిజన్లో ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండిన మన జన హృదయ నేత శ్రీమతి గడిగ హిమబిందు శ్రీనివాసులు గారు ఈసారి తొలి కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 18వ వార్డు మనది కాంగ్రెసు. శ్రీనివాసులు హిమబిందు మాకు ఎప్పుడు తోడు నీడగా ఉండి మా ఎమ్మటి ఎప్పుడు ఎక్కడ ఫోన్ చేసినా కానీ ఎమ్మటే వచ్చి మమ్మల్ని ఆదుకొని ఏదైనా ఏ పనైనా చేస్తాడు. మాకు డ్రైనేజీలు లేకుండే డ్రైనేజీలు చేసిండు, రోడ్డు లేకుండే రోడ్డు వేసిండు. ఇంకా మాకు ఏ పనులైనా మా తోడుండి మాకు సహాయం చేస్తా అంటుండు. అతన్ని గెలిపించి మనం అందరం అతన్ని జయప్రదం చేయాలి. జై కాంగ్రెస్. మన సీనన్న గారు నిత్యం వార్డులో ఉంటూ మనకు ఎంతో సేవ చేసిండు. ఒకసారి కౌన్సిలర్గా గెలిచి 5 సంవత్సరాలు చాలా వరకు ఆయన పూర్తి చేసిన పనులన్నీ ఈసారి కార్పొరేటర్గా గెలుచుకొని మళ్ళీ కూడా మంచి పనులు చేస్తారని ఆశిద్దాం.